హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. వస్త్రధారణ వన్లో చెప్పాను. ఇంకా అంత కల్చర్ అయితే మన ఇండియాలోకి రాలేదమ్మా. మనం ఏం బట్టలు వేసుకున్నా అత్తగారింటికి వెళ్ళగానే అమ్మా నువ్వు ఇలాంటి బట్టలే వేసుకొని తిరుగు, నీకు కూడా ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఇచ్చేస్తాము అని ఏ అత్త అనదు, ఏ మొగుడు అనడు. సో మీరు అనుకోవచ్చు అయితే పెళ్ళికి ముందు ఇలా తిరిగేస్తాము. తప్పమ్మా, నేను అదే చెప్తున్నా. మరీ మీరు అంత బరి తెగించి లైక్స్ కోసము వ్యూస్ కోసము చేయాల్సిన పని లేదు. వేరే వాడితో పనికి వాళ్ళతో అంతా మనం ఒక మాట అనిపించుకోవాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నా. ఆ తల్లి తండ్రి ఎంత బాధపడతారో ఆలోచించండి అని చెప్తున్నా. ఓకేనా? హాస్టల్స్లో వేసి వాళ్ళు ఎంతో నమ్మకంగా చాలామంది బాగున్నారు, బాగా చదువుకుంటున్నారు. కానీ కొంతమంది విషయం మాత్రమే చెప్తున్నా, నేను అందరి విషయాలు చెప్పట్లేదు. అబ్బాయిలు కూడా పోనీలే వాళ్ళు ఫ్రీడమ్ అనుకుంటున్నారు కదా అని చాలా వరకు ఇప్పుడు మారారు. కానీ కొంతమంది చేసే ఓవర్ యాక్షన్స్ వల్ల వాళ్ళు కూడా తట్టుకోలేక ఏదో ఒక మాట అనాల్సి వస్తుంది, ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. అలా అలా బట్టలు వేసుకుంటే అలా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారమ్మా. అర్థమవుతుందా? వాళ్ళ అబ్బాయిలు, నేను నిజంగా చెప్తున్నాను, ఈరోజు అమ్మాయిల బట్టలు బాగున్నాయి, అబ్బాయిల బట్టలు బాగున్నాయంటే నిండుగా వాళ్ళ బట్టలే బాగున్నాయి చూడ్డానికి. అబ్బాయిల బట్టలే చాలా చాలా బాగున్నాయి. నాకు నచ్చుతాయి వాళ్ళ బట్టలే. బయటికి వెళ్తే నేను అబ్బాయిల బట్టలు నిండుగా ఉంటాయి, కళ్ళ నిండుగా చూస్తాను నేనైతే. దానికి ఇండియా అమ్మా, ఇది పనికిమాలిన దేశం కాదు. దీనికంటే ఒక సంస్కారం ఏడ్చింది, దీనికంటే ఒక విలువ ఉంది. బయట మనల్ని చూసి వాళ్ళు హరే రామ హరే కృష్ణ అని ఒంటినింటి చీరలు కట్టుకొని పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు బయట దేశం వాళ్ళు. మనమేమరా అంటే ఇలా ఊరేగుతున్నాం. మనకు మంచి చెప్పకూడదు. అర్థమవుతుందా? మొన్న ఒక అమ్మాయి అనింది, ఆ అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుంటే వేరే వాళ్ళు ఎందుకండి తీసుకొని వచ్చి మాట్లాడాలి, ఏం స్లీవ్లెస్ వేసుకోకూడదా, ఆ అమ్మాయి సంఖలో తీసుకొని వచ్చి మీ గౌరవాన్ని ఎందుకు పెట్టారని ఒక అమ్మాయి యూట్యూబ్లో కూర్చొని మాట్లాడింది. చూడమ్మా, ఆ అమ్మాయిని ఏదైనా అంటే నీకు కాదు నొప్పి, వాళ్ళ అమ్మ నాన్నకు నొప్పి. వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు, ఏడుస్తారు. బయట చెప్పకపోయినా లోపల మదన పడతారు. ఏ తల్లి తండ్రి అయినా నువ్వు తల్లి అయిన తర్వాత తెలుస్తుంది ఈ బాధ ఏంటని. అర్థమవుతుందా? వాళ్ళని అలా ఆ సంఘంలో ఎందుకే పెట్టాలి మీ గౌరవాన్ని నేను అడుగుతున్నావు. ఒక మైక్ ఇచ్చి యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టినంత మాత్రాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. యాజ్ ఎ మదర్గా నేను కూడా మాట్లాడుతున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసేది మీరు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేది మీరు, అనవసరమైన ఫ్రీడమ్ కోరుకుంటుండేది మీరు. ఆ ఫ్రీడమ్ వల్ల చిక్కుల్లో పడతా ఉండేది కూడా మీరే. దీన్ని ఎందుకు ఆలోచించట్లేదు? ఇది అడిగిన వాళ్ళని అడిగినట్టుగా మీరు గౌరవం అని, మర్యాద అని, రెస్పెక్ట్ లేదని ఏదేదో మాట్లాడుతున్నారు. నాన్ సెన్స్, ఇదంతా నాన్ సెన్స్. మనం పుట్టి పెరిగింది ఇండియాలో. ఇండియాకి తగినట్టుగానే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.